సో ఫినాల్ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే టాప్ 5లో సంజన గారు ఎలిమినేట్ అయినారని. ఎవ్రీవన్ నోస్ అబౌట్ దిస్. ఓకే. ఈవెన్ మనకి ముందు నుంచి ఉన్న అప్డేట్ అయితే సంజన గారు టాప్ 5లో ఉన్న, అంటే టాప్ 5 అని తను ఎలిమినేట్ అవుతారని 5లో. ఇంకొకటి ఏంటంటే చాలా గట్టి పోటీ జరిగింది భయ్య. చాలా అంటే చాలా ఓటింగ్స్ పెరిగాయి. అండ్ లాస్ట్ 5 సీజన్స్లో పోలిస్తే, అంటే 4-5 సీజన్లో చూస్తే ఈ సీజన్కి వచ్చిన టీఆర్పీ ఏ సీజన్కి రాలేదు. ఈ సీజన్కి వచ్చిన సపోర్ట్ ఏ సీజన్కి రాలేదు. మేబీ నేను చూసిన వరకు అయితే సీజన్ 4 తర్వాత ఈ సీజన్ అనేమో ఇంత సపోర్టు, ఇంత ఓటింగ్ చూడడము. అండ్ ఈ సీజన్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఓటింగ్ భయం. ఓటింగ్లో చాలా గట్టిపోటు జరిగింది. ఈవెన్ టాప్ 2, టాప్ 3, టాప్ 4 వరకు కూడా నిజంగానే ఓటింగ్స్ అయితే మామూలుగా పడలేదు. పోటాపోటీగా పడినాయి. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది టాప్ 1, టాప్ 2. ఈ టాప్ 1, టాప్ 2లో రేస్ అయితే ఏ సీజన్లో కూడా జరగలేదు ఈ రేంజ్లో. వెళ్ళి సపోర్ట్ చేయండి, ఓట్స్ వేయండి అని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం కానీలేండి, కాంట్రవర్సీస్ కానీలేండి, చాలా జరిగాయి భయ్య ఈ సీజన్లో. అసలు జస్ట్ ఈ 1 వీక్లో చూసుకుంటే మనము ఈ 1 వీక్లో చాలా జరిగాయి. చాలామంది లైవ్స్ పెట్టారు, బూతులు మాట్లాడారు, లేకపోతే ఒకరిని టార్గెట్ చేసి డౌన్ చేశారు, ఆడియన్స్ని మ్యానిపులేట్ చేశారు. కొందరు నా ఇష్టం, నా తోపు, నేను వీళ్ళకే సపోర్ట్ చేసుకుంటాను, నువ్వు ఎవరు అడిగేయగన్నారు. కొందరు మింగేమన్నారు, ఇంకొకటి అన్నారు, వాటెవర్. ఈ సీజన్లో ఇంతమందిని తీసుకొచ్చింది, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యేట్టుగా చేసింది. బిగ్ బాస్ చాలా హ్యాపీ నిజంగానే. ఆడియన్స్ ఏమో కానీ బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు చాలా అంటే చాలా హ్యాపీ. సి ఇంకొకటి, ఈ సీజన్లో మెయిన్ ఇంత టీఆర్పీ రావడానికి, ఇంత అంటే సీజన్ ఇంత విన్ అవ్వడానికి రీజన్ వచ్చి ఫస్ట్ కాంట్రవర్షియల్గా అన్నీ కానీలేండి, మెయిన్ రీజన్ వచ్చి తనుజ గారు. ఇంతమంది లేకపోతే సెలబ్రిటీస్ కానీలేండి, ఆడియన్స్ని కానీలేండి, ఇంతమందిని తీసుకొచ్చినారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ యూ తనుజ గారు. నిజంగానే తనుజ లేకపోతే ఈ సీజన్ అసలు ఏం ఉండదేమో నాకు అనిపించింది. అయితే ఇంత ఉండదేమో నాకు తెలిసినంత వరకు. ఈ సీజన్లో ఇంత స్పైసీ అనేది ఉండేది కాదేమో, ఇంత టఫ్ ఫైట్ ఉండేది కాదేమో అనిపించింది నాకైతే. అండ్ మెయిన్గా ఇంకొకటి వస్తే బిగ్ బాస్ మెయిన్గా టార్గెట్ చేసి తనుజ డౌన్ చేశారు. అది ఎలాగో మనకు తెలిసిందేదే. ఇది ఓవరాల్గా చూసుకుంటే మన సీజన్ 9. ఓకే. నాకు అందరికీ ఇంకొకటి ఏంటంటే, ఎవరెవరైతే సపోర్ట్ చేశారో తనుజ గారికి, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ తనుజకి నిజంగానే చాలా అంటే చాలా యూజ్ అయింది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, యుఎస్ఏ అండ్ కెనడా, ఆస్ట్రేలియా అందరూ సపోర్ట్ చేశారు. అండ్ అందరూ మెసేజెస్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇంతకు మించి ఏం చెప్పలేము మనము ఇంకా జస్ట్ వెయిట్ చేసి చూడాలి. హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం ఏమవుతుందో. నాకైతే తనుజ గారు విన్ అవ్వాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాను. విన్ అవుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. యా, థ్యాంక్ యూ.